1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్నేషనల్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డాలర్ స్ట్రాంగ్ అవడం, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం శాంతించడం, ఇటువంటి పరిణామాలతో బంగారం భారీగా పతనమవుతుంది. ఇంకా హైదరాబాద్కి సంబంధించి జనవరి నెల నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు 25% వరకు పడిపోయాయని చెప్పుకోవాలి బంగారం ధరలు. ఇక హైదరాబాద్కి సంబంధించి 22 క్యారెట్స్ 1,33,000 నుంచి 1,35,000 మధ్యలో ట్రేడ్ అవుతుంటే 24 క్యారెట్స్ 1,46,000 నుంచి 1,45,000 చిల్లర మధ్యలో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఒక్కసారి గత 10 రోజులుగా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది అంటే జూన్ 13 నుంచి జూన్ 22 తారీఖు వరకు చూసుకుంటే 1 గ్రామ్, జూన్ 13 తారీఖుని చూడండి, 24 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు పెరిగి 14,908లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 13,665 చేరుకుంది. ఇంకా 14వ తారీఖుని చూసుకుంటే అదే ధర కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 14,908లో ఉంటే 22 క్యారెట్స్ 13,665లో ఉంది. ఇంకా జూన్ 15 తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ ఒకేసారి 245 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,153లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 225 రూపాయలు పెరిగి 13,890 చేరుకుంది. జూన్ 16 తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 16 రూపాయలు తగ్గి 15,137లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 15 రూపాయలు తగ్గి 13,875 చేరుకుంది. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 27 రూపాయలు తగ్గి 15,110లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,850 చేరుకుంది. ఇంకా 18 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 159 రూపాయలు తగ్గి 14,951లో ఉంటే 22 క్యారెట్స్ 145 రూపాయలు తగ్గి 13,705 చేరుకుంది. ఇంకా 19 తారీఖు చూసుకుంటే భారీగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ 365 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,586లో ఉంటే 22 క్యారెట్స్ 335 రూపాయలు గ్రామ్కి తగ్గి 13,370 చేరుకుంది. ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 22 రూపాయలు పెరిగి 14,608లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 13,390లో ఉంది. ఇంకా 21 తారీఖుని చూసుకుంటే అదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 14,608, 22 క్యారెట్స్ 13,390. ఇంకా 22 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 43 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,651లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 40 రూపాయలు పెరిగి 13,430 చేరుకుంది. ఏది ఏమైనా ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. చూసుకుంటే మనము 16, 17, 18, 19 తారీఖులో చూసుకుంటే 24 క్యారెట్స్ 16 రూపాయల మేర 27, 159, 369 మేర తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 15 రూపాయలు 25, 145, 335 మేర అయితే తగ్గడం చూస్తున్నాం. సో మరి ముఖ్యంగా మహిళలకి ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బంగారం ధరలో మార్పులు అయితే కనబడుతున్నాయి. అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇటువంటి టైంలో కొనాలనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ సమయం అని చెప్తున్నారు. ఇక మరి బంగారం అయితే ఇలా ఉంది, మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చాట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే అంతర్జాతీయంగా డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో వెండి భారీగా కుప్పకూలుతుందని చెప్పుకోవాలి. హైదరాబాద్కి సంబంధించి కిలో వెండి 2,33,000 నుంచి 2,35,000 మధ్యలో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. ఒక్కసారి మనము గత 10 రోజులుగా 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ అంటే జూన్ 13 నుంచి జూన్ 22 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జూన్ 13 తారీఖున చూడండి, 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి ఒకసారి 5,000 పెరిగి 2,70,000కి వచ్చింది. ఇంకా 14 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. 15 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి ఒకేసారి 10,000 పెరిగి 2,80,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే 13 తారీఖు 2,70,000 ఉంటే 15 తారీఖు 2,80,000 అంటే ఒకేసారి 10,000 పెరిగింది. ఇంకా 16 తారీఖు వచ్చేటప్పటికి 2,750, 10 గ్రాములు, 100 గ్రాములు 27,500, మళ్ళీ కిలోకి 5,000 తగ్గి 2,75,000 పడిపోయింది. ఇంకా 17 తారీఖుని చూసుకుంటే అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో 2,75,000. ఇంకా 18 తారీఖు వస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి మళ్ళీ 5,000 తగ్గి 2,70,000కి వచ్చింది. ఇంకా 19 తారీఖు వచ్చేటప్పటికి భారీగా పడిపోవడం చూస్తున్నాం. కిలోకి ఒకేసారి 15,000 తగ్గిపోయింది. అంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500,
కిలోకి 15,000 తగ్గి 2,55,000 అయితే వచ్చింది. ఇంకా 20 తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 21 తారీఖున కూడా అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. అంటే 19, 20, 21 తారీఖు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా 22 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం తగ్గడం చూస్తున్నాం. మళ్ళీ 10 గ్రాములు 2,549, 100 గ్రాములు 25,490, కిలోకి 100 రూపాయలు తగ్గి 2,54,900 మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది కిలో వెండి. సో ఏది ఏమైనా వెండి కూడా మళ్ళీ గోల్డ్తో పాటు బంగారం పెరిగినప్పుడు వెండి కూడా పెరగడం చూసాం. బంగారం కంటే వెండి ఇంకా దాటిపోయి కూడా పెరగడం కూడా మనం చూసాము. అంటే బంగారం కంటే పోల్చుకుంటే వెండికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం అసలు ఇంక వెండి కొనలేమేమో అనుకున్న టైం నుంచి చూసుకుంటే ఇప్పుడు 2,54,000 మధ్యలో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరలు అయితే మార్పులు కనబడుతున్నాయి. మరి కొనాలనుకునే వాళ్ళకి ఇదైతే సరైన సమయం. సో ఇప్పటివరకు మనం ఏదైతే ధరలు మాట్లాడుకున్నామో గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే ఈ రేట్స్ ఉన్నాయో TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీరు ఎగ్జాక్ట్ రేట్స్ సంప్రదించవచ్చు. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఈరోజు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.